మాట్లాడి మాటలు బట్టి మోసే ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు 12 గోత్ర కర్తలతోనూ పెద్దలతో మాట్లాడలేదు. ఈ 12 గోత్రకర్తలైన ఈ అందరితో దేవుడు చెప్తున్న మాట అంటే దేవుడు మీలోంచి ఒకరిని ఏర్పరచుకోబోతున్నాడు. దేవుడు మీలోండి ఒకరిని ఏర్పరచుకోబోతున్నాడు. ఏర్పరచుకోవడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఏంటయ్యా పరీక్ష అంటే ఇదిగో ఒక్కొక్కరు 12 గోత్రాల నుంచి 12 కర్రలు, ప్రతి కర్ర మీద ఎవరైతే ఆ గోత్రానికి పెద్దో ఆ పెద్ద పేరు ఆ కర్ర మీద రాసి ఇవ్వాలి. ఆ కర్ర కూడా ఎలాంటి కర్ర అంటే చెప్పాలంటే ఏమీ లేని కర్ర. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎండిన కర్ర. ఏ కర్ర చెప్పండి? ఎండిన కర్ర తీసుకురండి. ఆ కర్రలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారంలో శాసనముల దగ్గర దేవుడు పెట్టమని చెప్పాడు. ఏ కర్ర అయితే, చాలా జాగ్రత్తగా వినాలి, ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్రను దేవుడు ఆ కర్ర మీద ఉన్న పేరుని బట్టి ఆ పేరు గల వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడంట, ఆయన వాడుకుంటాడని చెప్పినప్పుడు అందరూ కూడా కర్రలు తీసుకొచ్చారంట. నేను మీతో చెప్తున్నాను, ఇప్పుడు కర్రలు తీసుకొచ్చినప్పుడు అందరూ తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి కర్రలు తీసుకొచ్చారు చెప్పండి? చెప్పాలి. అసలు ఏమీ లేని కర్రలోంచి, ఎండిన కర్రలోంచి చిగురు వస్తుంది చెప్పండి? అలాగే చాలా మంది చాలా కర్రలు తీసుకొచ్చారంట. ఒక్కొక్కరు అండి ఆ గోత్రకర్తలోంచి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చారంటే మోషేకి ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారంట. ఎలాంటి కర్ర అంటే ఇలాంటి కర్రలు చాలా మంది మంచి కర్రలు తీసుకొచ్చారు. నాలంటోడు ఇలాంటి కర్ర అండి, అహరోనో కర్ర, ఇంకా చెప్పాలంటే ఏంటి సిమియోనో కర్ర. చెప్పండి గోత్రాల పేరు చెప్పండి. 12 గోత్రాల పేరు చెప్పండి. రూబేను, సిమియోను, యూదా, ఇలా మొత్తం ఇలాంటి కర్రలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని శాసనాలు ఉంటే, ఒక బల్ల ఉంటే ఆ బల్లలో లోపల పెట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతుల పైకి ఎత్తండి. పెట్టిన తర్వాత మోషే అన్నాడు, సరే ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేసుకోండి. ఏం చేసుకోండి? సర్వసాధారణ ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను ఏర్పరచుకుంటున్నాడంటే, దేవుడు నన్ను 5వ వచనం చదవండి. 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించునని చెప్పాడు. ఇప్పుడు కర్రలు ఇచ్చిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు నన్ను ఏర్పరచుకుంటున్నాడంటే ఖచ్చితంగా నా కర్ర ఏమవ్వాలి? నా కర్ర చిగురించాలి. రాత్రంతా బహుశా బైబిల్ అయితే రాయబడలేదు కానీ రాత్రంతా వాళ్ళు చాలా ఎక్కువ ప్రార్థన చేసే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. రాత్రంతా ప్రార్థన చేశారు. ఈ ఇశ్రాయేలు 12 గోత్రకర్తలే కాదు, ఇశ్రాయేలు 12 గోత్రకర్తల వెనుక ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేసే ఉంటారు. రాత్రంతా బహుశా అనుకుంటాను నిద్రపోయి ఉండరేమో. ఎందుకని? దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండడం అంటే అది మామూలు విషయము కాదు. రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేశారు, రాత్రంతా మొరపెడుతున్నారు. నేను అంటాను, మరి అడుగుతున్నాను, ఎండిన కర్రలోంచి చిగురు వస్తుందా? వస్తే కాస్త వస్తే ఏముంది చెప్పండి? ఏమొస్తుంది? చిన్న మొలకొస్తుందేమో. అదన్నా నీరు పడితే, వర్షము పడితే, అవునా కదా? అలాంటి ఎండిన ఈ కర్రలన్నీ తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారములోని ఏమని శాసనములుండే ఒక చోటు పెట్టారు. రాత్రంతా వారు ప్రార్థన చేశారు. ఉదయం అయిపోయింది. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా అందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి ఈ 12 మంది గోత్రకర్తలు చూస్తారు. వారిలో లేవీయుడైన అహరోను కూడా కనబడుతున్నాడు. అందరూ చూస్తున్నారంట. ఒక్కొక్క కర్ర తీస్తున్నాడంట. ఏం తీస్తున్నాడంట? ఎవరు తీస్తున్నారు చెప్పాలి? ఎవరు తీస్తున్నారు? ఒక కర్ర తీసాడంట, రూబేను కర్ర అని పక్కన నడిచాడంట. ఇంకో కర్ర తీసాడంట, చెప్పండి చదవండి. సిమియోను కర్ర లేదు. ఇంకో కర్ర లోపల తీస్తున్నాడంట. ఇలా తీస్తున్నాడంట. చెప్పండి. యోధా కర్ర. మళ్ళీ ఇంకొక కర్ర తీస్తున్నాడంట. ఇలా ఒక్కొక్క కర్ర గోత్రకర్తలు ఎంతమంది అయితే పెద్దవారు ఉన్నారో వారందరి కర్రలను బయటికి తీస్తున్నారంట. ఒక్కొక్క కర్ర తీస్తుంటే అందరూ నిరాశ పడిపోతారంట. మరలా లోపలికి వెళ్ళి నా ప్రేమ ఇంకొక కర్ర తీసాడంట. ఇంకొక కర్ర తీస్తే ఆ కర్ర చిగురించిందంట.
ఆ చిగురించిన కర్రే అహరోను చేతి కర్ర. కుడి చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకి ఎద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిగురించిందా లేదా? అందరూ చూడాలా, పెద్ద గారు ఇలా చూడాలి. అదేనమాట. మీరు ఎక్కడ ఉన్నారు? చిగురించిందే లేదా? చిగురించిందే లేదా? నేనంటాను, యెహోవాకు చెప్పండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి నా ప్రియ దేవుని బిడ్డారా, చదవండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రూబేను కర్ర చిగురించలేదు, యూదా కర్ర చిగురించలేదు, సిమియోను కర్ర చిగురించలేదు, నా ప్రియ దేవుని బెన్యామీను గోత్ర కర్ర చిగురించలేదు. ఎవరి కర్ర చిగురించిందంటే అంటాను, ప్రార్థనాపరుడు భక్తిపరుడైన అనుదినము దేవుని సేవించుచున్న అహరోను చేతి కర్ర చిగురించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి, నా చేతిలో ఉన్న ఈ కర్రను, ఈ చిగురు చూడండి, మీకేమైనా కనబడుతుందా? అదన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కింద చదవండి. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పువ్వులు కనబడుతున్నాయి. ఏం కనబడి చెప్పండి? పువ్వులు కనబడుతున్నాయి. చూడండి, 1, 2, 3 కనబడుతున్నాయా? చెప్పండి, కనబడుతున్నాయా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. అహరోను చేతి కర్ర ఎండిన కర్ర. ఏ కర్ర చెప్పండి? అహరోను చేతి కర్ర ఎండిన కర్ర. ఎండిన కర్రలోంచి చిగురు రావడమే కాదండి, ఎండిన కర్రలోంచి పువ్వులు రావడమే కాదండి, ఎండిన కర్రలోంచి పువ్వులతో పాటు బాదము పండ్లు కూడా పూసేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క రోజులో జరిగినది ఈ అద్భుతం. ఎన్ని రోజులు చెప్పండి? చెప్పండి, ఎన్ని రోజులు? ఒక్క రోజులో పువ్వులు పూయగలదా? ఒక్క రోజులో చిగురింపగలదా? ఒక్క రోజులో పండ్లు పూయగలదంటే నేను అంటాను, నా దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైన ఈ భూమి మీద ఏమి లేదు. గుడి చెప్పండి గట్టిగా.